హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 10 రివ్యూకి స్వాగతం. అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈ రోజు వచ్చిన ఎపిసోడ్ మాత్రం ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ తో పోలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఈ రోజు ఒక్క టాపిక్ కూడా టాస్కులు, గొడవలు, కాంట్రవర్సీలు, జడ్జెస్ నిర్ణయాలు, కొత్త టీం ఫార్మేషన్స్, ఓట్ అప్పీల్, చివర్లో ఎలిమినేషన్, చాలా చాలా విషయాలు జరిగాయి. అన్నింటికంటే ముఖ్యంగా రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇవ్వడం నాకు బాగా షాక్ ఇచ్చింది. అసలు ఇంత బాగా ఆడిన కంటెస్టెంట్ కి ఎల్లో కార్డ్ ఎందుకు ఇచ్చారు? నిజంగానే అది శిక్ష లేక అతన్ని ఇంకా హైలైట్ చేయడానికి వేసిన ఎత్తుగడ అనే డౌట్ కూడా వస్తుంది. రోహిత్ ఈ రోజు ఎపిసోడ్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. ముఖ్యంగా మిథిలేష్ తో జరిగిన హ్యాండ్ రైజ్లింగ్ టాస్క్ లో అతని పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. మిథిలేష్ ని చూస్తే ఫుల్ ఫిట్నెస్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తిలా కనిపించాడు. అందుకే ఈ టాస్క్ లో అతడే గెలుస్తాడని చాలా మంది అనుకొని ఉంటారు. కానీ రోహిత్ చాలా కామ్ గా వచ్చి ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా ఒక్కసారిగా మిథిలేష్ ని ఓడించాడు. అక్కడే రోహిత్ లో ఏదో ఉందనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడకుండా అవసరమైన అప్పుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడిన ప్రతిసారి పాయింట్ తో మాట్లాడుతున్నాడు. టాస్క్ వచ్చినప్పుడు కూడా కామ్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అందుకే నాకు రోహిత్ ఈ సీజన్ లో ఒక ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ గా అనిపిస్తున్నాడు. ఇదే సమయంలో జడ్జెస్ కూడా రోహిత్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని బాగా హైలైట్ చేశారు. కానీ చివరికి అదే ఎపిసోడ్ లో అతనికి ఎల్లో కార్డ్ ఇవ్వడం మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. కారణం ఏంటంటే టాస్క్ లో తాడు పట్టుకున్నాడని చెప్పారు. రూల్స్ ఫాలో అవ్వాలి అనేది నిజమే. ఎంత బాగా ఆడినా రూల్స్ బ్రేక్ చేస్తే పెనాల్టీ ఉండాలి. కానీ ఈ సందర్భంలో రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇవ్వడం కాస్త ఎక్కువగానే అనిపించింది. అయితే దీనివల్ల రోహిత్ కి నష్టం కంటే లాభమే ఎక్కువ కావచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు రోహిత్ పై మరింత ఫోకస్ గా చూస్తారు. ఇంత బాగా ఆడిన వాడికి ఎల్లో కార్డ్ ఎందుకు అనే చర్చ మొదలవుతుంది. అంటే ఒక రకంగా రోహిత్ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరో పెద్ద హైలైట్ ఏంటంటే అమన్, అపూర్వ మధ్య జరిగిన గొడవ. టాస్క్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కాస్త పెద్ద ఆర్గ్యుమెంట్ గా మారింది. అమన్ తన పాయింట్ ని స్ట్రాంగ్ గా చెప్పాడు. తనపై ఫేవరిజం జరిగిందనే భావన కూడా బయట పెట్టాడు. కానీ ఇక్కడ అమన్ ఒక తప్పు చేశాడని నాకు అనిపించింది. అదేంటంటే షటప్ అని గట్టిగా అరవడం. ఎంత కోపం వచ్చినా, ఎంత స్ట్రాంగ్ గా ఆర్గ్యూ చేయాలనుకున్నా ఆ మాట అవసరం లేదు. అదే పాయింట్ ని ఇంకా గట్టిగా క్లియర్ గా చెప్పొచ్చు కూడా. ఆ ఒక్క మాట వల్ల అమన్ చేస్తున్న మంచి ఆర్గ్యుమెంట్ కాస్త ఓవర్ యాక్షన్ లా కనిపించింది. అయితే మరో కోణంలో దీన్ని చూస్తే ఈ రకమైన ఆర్గ్యుమెంట్స్ కూడా కంటెస్టెంట్స్ కి ఉపయోగపడతాయి. ఎందుకంటే జడ్జెస్ కి ఎవరు తమ కోసం స్టాండ్ తీసుకుంటున్నారు, ఎవరు ప్రెషర్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి అమన్ కి ఈ ఎపిసోడ్ ప్లస్ కూడా కావచ్చు, మైనస్ కూడా కావచ్చు. ఇక ఈ రోజు నాకు బాగా నచ్చిన మరో కంటెస్టెంట్ ఎవరంటే రాజకుమారి. రాజకుమారి దగ్గర పాజిటివ్ తో పాటు నెగటివ్ కూడా ఉన్నాయి. అదే ఆమెని మిగతా కంటెస్టెంట్స్ కంటే డిఫరెంట్ గా చూపిస్తోంది. ముఖ్యంగా ఆమె పవర్ కార్డ్ విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా తెలివిగా అనిపించింది. తర్వాత రివర్స్ ద డెసిషన్ అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమె ముందుగానే తన స్ట్రాటజీని ఆలోచించుకుంది. అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో చూసి నిర్ణయం తీసుకోవడం కాదు, వాళ్ళు ఏం చేసినా నాకు ఎలా ఉపయోగపడాలి అని ముందే ఆలోచించింది. ఇది గేమ్ లో చాలా ఇంపార్టెంట్. అయితే రాజకుమారి గారికి ఒక చిన్న సలహా అయితే నా తరఫు నుంచి ఉంది. ఏంటంటే అది నవదీప్ తో చేసే ఫ్లట్టింగ్ లేదా లవ్ ట్రాక్ లా కనిపించే కామెడీని కాస్త తగ్గిస్తే మంచిగా ఉంటది. ఎందుకంటే ప్రేక్షకులు ఆమెను ఒక హోమ్లీ, స్ట్రాంగ్, కష్టాల నుండి వచ్చిన కంటెస్టెంట్ గా చూస్తున్నారు. అలాంటి ఇమేజ్ ని ఆ ఫ్లట్టింగ్ యాంగిల్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతోంది. అది తగ్గిస్తే ఆమెపై ఉన్న నెగిటివిటీ ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇక చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అతనికి ఏ ఛాన్స్ వచ్చినా దాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. సంచాలక్గా ఉన్నప్పుడు కూడా అతని జడ్జిమెంట్ చాలా షార్ప్ గా అనిపించింది. అంతమంది ఒకేసారి పడిపోతే ఎవరు ముందు కూర్చున్నారు, ఎవరు ముందుగా బంప్ చేశారు అనే విషయం గుర్తించడం అంత ఈజీ కాదు. కానీ చరణ్ ఆ సిచ్యువేషన్ ని బాగా హ్యాండిల్ చేశాడు. ఇంకా మిథిలేష్ అతన్ని వీక్ అని చెప్పినప్పుడు ఇచ్చిన కౌంటర్ కూడా బాగుంది. నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదంటే నీకు తెలివి లేదన్నమాట అనే అర్థంతో అతను ఇచ్చిన కౌంటర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే సమయంలో అతను చెప్పిన ఐ వాంట్ టు బి యువర్ అపోనెంట్ అనే యాంగిల్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే నన్ను వీక్ అనుకుంటున్నావు కదా, అదే విషయాన్ని టాస్క్ లో నేను ప్రూవ్ చేస్తా అనే ఛాలెంజ్ ఇచ్చినట్టు ఉంది. ఫిజికల్ టాస్క్ లో అతను ఇంకా
ఏ మేరకు పెర్ఫామ్ చేస్తాడో చూడాలి. కానీ మాటల్లో మాత్రం చరణ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక టీమ్ ఫార్మేషన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. రెడ్ టీమ్, బ్లూ టీమ్ గా కంటెస్టెంట్స్ ని విభజించడానికి మ్యూజికల్ చైర్స్ కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ప్రతి రౌండ్ లో గెలిచిన వ్యక్తికి స్ట్రాంగ్ టీమ్ లోకి వెళ్లే అవకాశం ఇచ్చి అతను మరో కంటెస్టెంట్ ని వీక్ టీమ్ లోకి పంపేలా చేశారు. ఈ ప్రాసెస్ లో చాలా మంచి కాంపిటీషన్ కనిపించింది. చివరికి రెడ్ టీమ్ లో రోహిత్, అమన్, మిథిలేష్, రాజకుమారి, శాలిని, ఝాన్సీ, సృష్టి లాంటి కంటెస్టెంట్స్ రావడంతో ఆ టీం చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. మరోవైపు బ్లూ టీం కూడా తమదైన కాంబినేషన్ తో రెడీ అయ్యింది. తర్వాత వచ్చిన లాక్ టాస్క్ కూడా బాగుంది. 14 మంది కంటెస్టెంట్లు తమ తమ లాక్స్ ని ఓపెన్ చేసుకోవాలి. ఒకరి లాక్ కోసం మరొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే సరిపోదు, టీం వర్క్, ప్లానింగ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా కావాలి. ఈ విషయంలో రోహిత్, అమన్, మిథిలేష్ ఇచ్చిన సజెషన్స్ బాగా వర్క్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఒకే చోట కాకుండా స్ప్రెడ్ అవ్వాలని తీసుకున్న స్ట్రాటజీ వల్ల రెడ్ టీమ్ చాలా ఈజీగా టాస్క్ పూర్తి చేసింది. అందుకే ఈ రోజు రోహిత్ కేవలం ఫిజికల్ గా మాత్రమే కాదు, స్ట్రాటజీ విషయంలో కూడా ఇంప్రెస్ చేశాడు. అయితే ఈ టాస్క్ తర్వాత వచ్చిన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ విషయంలో మాత్రం నా చాయిస్ మాత్రం రోహిత్ కే ఇస్తాను. కానీ జడ్జెస్ ఎంవిపిని సృష్టికి ఇచ్చారు. ఆమెకు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మొత్తం ఎపిసోడ్ ని చూస్తే రోహిత్ టాస్క్ లో మాత్రమే కాదు, టీమ్ ని లీడ్ చేసిన విషయంలో, సజెషన్స్ ఇవ్వడంలో, డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టి నా దృష్టిలో ఈ రోజు ఎంవిపి రోహిత్. అదే సమయంలో రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇవ్వడం మాత్రం మళ్ళీ చెప్పుకోవాల్సిందే. నాకు అది తప్పు నిర్ణయంలా అనిపించింది. కానీ గేమ్ పరంగా చూస్తే అది ఎల్లో కార్డ్ రోహిత్ ని మరింత హైలైట్ చేయొచ్చు. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే అగ్ని పరీక్ష సీజన్ 2 నుండి మరో ఎలిమినేషన్ జరిగింది. లాస్ట్ లో బాగి, తుల్లూరి, ఆర్కే మధ్య ఎలిమినేషన్ కాంపిటీషన్ జరిగినట్టు సమాచారం. చివరికి బాగి, తుల్లూరి ఎలిమినేట్ అయినట్టు సమాచారం ఉంది. చిన్న బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఇక్కడి వరకు రావడం, తన యాసతో, తన యాటిట్యూడ్ తో, టాస్కుల్లో ఎనర్జీతో ఎంటర్టైన్ చేయడం ఆమెకి ప్లస్. కానీ ఈసారి మాత్రం ఆమె జర్నీ ఇక్కడితో ఆగిపోయింది. ఇది కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు, మరికొంతమంది మాత్రం టాస్క్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే జరిగిందని అనుకోవచ్చు. మీకు బాగి ఎలిమినేషన్ ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పండి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత నిజంగా మాట్లాడుకునేంత కంటెంట్ ఇచ్చింది. రోహిత్ పర్ఫార్మెన్స్, రోహిత్ కి ఎల్లో కార్డ్, అమన్ అపూర్వ గొడవ, రాజకుమారి స్ట్రాటజీ, చరణ్ ఆర్గ్యుమెంట్స్, టీమ్ పర్ఫార్మెన్స్, లాక్ టాస్క్, ఇన్ని అంశాలు ఒకే ఎపిసోడ్ లో ఉండడంతో ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ రోజు రోహిత్, ఆ తర్వాత చరణ్, రాజకుమారి కూడా చాలా ఇంప్రెస్ చేశారు. మరి మీకు ఈ రోజు ఎవరు నచ్చారు? రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇవ్వడం కరెక్ట్ అనిపించిందా? అమన్ అపూర్వ గొడవలో ఎవరి తప్పు అనిపించింది? బాగి ఎలిమినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.